సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క న్యాయ స్థాపన. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే నహ్ల్లో 90వ ఆయతులో అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడంటే, ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వ ఇతాయి దిల్ కుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్యి యఇదుకుం లఅల్లకుం తదక్కరూన్. అల్లాహ్ న్యాయం చెయ్యమని, ఉపకారం చెయ్యమని, బంధువుల హక్కులు నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా ప్రతి నీతిమాలిన పనుల నుండి, చెడు పనుల నుండి, దౌర్జన్యాల నుండి అల్లాహ్ మిమ్మల్ని ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించడానికి అల్లాహ్ మీకు ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు. ఈ ఆయతులో మొదటి మాట అల్లాహ్ ఏమంటున్నాడంటే, ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్ల్. అద్ల్ అంటే న్యాయం, న్యాయం చెయ్యమని అల్లాహ్ తాలా తెలియజేశాడు. ఇస్లాం ధర్మంలో న్యాయం అనేటువంటి మాటకు చాలా ప్రాధాన్యత ఉంది సోదరులారా. వ్యవహారం అనేది, అది వ్యాపారం కావచ్చు, గొడవ కావచ్చు, సమస్య కావచ్చు, భార్యాభర్తల సమస్య కావచ్చు, ఏదైనప్పటికీ కూడా, వర్గాల మధ్య పోరు కావచ్చు, తెగల మధ్యన సమస్య కావచ్చు, అది ఇంటిది కావచ్చు, బయటిది కావచ్చు, న్యాయం పైన గట్టిగా నిలబడండి, న్యాయం చెయ్యండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా గట్టిగా తాకీదు చేశాడు. అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణం తర్వాత 4 ఖలీఫాలు ఉన్నారు. అబూబకర్ రదియల్లాహు అన్హు వారు, ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు, అలీ రదియల్లాహు అన్హు వారు. ఈ 4లో 2వ ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు. ఈయన కాలంలో ధర్మం అనేది చాలా విస్తారంగా ప్రబలిపోయింది. ఈయన కాలంలో కొత్త కొత్త చట్టాలన్నీ వచ్చాయి. అల్హమ్దులిల్లా. ఉమర్ రదియల్లాహు అన్హు వారు న్యాయాధిపతులను, జడ్జీలను ప్రాంతాలకు నియమించారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనా కాలంలో ఏ వ్యక్తికి రవ్వంత అన్యాయం కూడా జరగలేదు. ఆ విధంగా న్యాయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు అన్హు వారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తిర్మిజీ హదీసు, ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లౌ కాన బఅది నబియ్యు లకాన ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్. నా తర్వాత ప్రవక్త అయ్యో యోగ్యం ఉంటే అది ఉమర్కే ఉండేది, కానీ నా తర్వాత ఏ ప్రవక్త లేడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇన్నల్లాహ జఅలల్ హక్క అలా లిసాని ఉమర వ ఖల్బిహి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉమర్ యొక్క హృదయంలోనూ, ఉమర్ యొక్క నోట్లోనూ సత్యాన్ని వికసింపజేశాడు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఉమర్ యొక్క హృదయంలోనూ, ఉమర్ యొక్క నోట్లోనూ సత్యాన్ని అల్లాహ్ తఆలా వికసింపజేశాడు. అందుకే ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏది కోరితే అది అల్లాహ్ తఆలా అవతరింపజేశాడు. అల్హమ్దులిల్లా. ఆ విధంగా పరదా విషయంలో ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏం కోరుకున్నారో అదే విధంగా అల్లాహ్ తఆలా దింపాడు. చాలా విషయాలలో, కొన్ని యుద్ధ సమయాలలోనూ, అజాన్ విషయంలోనూ, బైతుల్ మాల్ విషయంలోను, చాలా విషయాలలో ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏది కోరితే ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా వహీ పంపేవాడు. ఆ విధంగా ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క హృదయంలో, నాలుక మీద సత్యం అనేది ఎప్పుడు ఉండేది. సోదరులారా, బుఖారీ, ముస్లిం, అబూ సయీద్ అల్ ఖుదరీ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక కల పడింది. ఆ కలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది వ్యక్తులను చూస్తున్నారు. వారి యొక్క ఖమీజు అంటే ఏదైతే ఒక టవల్ అనబడుతుందో అది కొందరికి రొమ్ము భాగం వరకు, పొట్టల వరకు మాత్రమే ఉంది. కానీ
ఉమర్ రదియల్లాహు అన్హు వారికి మాత్రం పూర్తి కాళ్ళ వరకు ఉంది, ఆ కమీజు నేలకు తాకుతూ ఉందన్నమాట. ఈ మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ గురించి ప్రజల దగ్గర చెప్పగానే ప్రజలు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, ఈ కళ యొక్క మర్మం ఏమిటనగానే, అందరి యొక్క కాలంలో న్యాయం అనేది అంతో కొంత ఉంటుంది, కానీ ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క పరిపాలన కాలంలో న్యాయం ఆధిక్యతగా ఉంటుంది అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే ఉమర్ రదియల్లాహు అన్హు వారు చేసేటువంటి న్యాయం గురించి, సత్యం గురించి కొనియాడారు. అలాగే జాబిర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం బుఖారీ, ముస్లిం. మేరాజ్ యాత్రకు వెళ్ళారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అక్కడ అబూ తల్హా భార్య అయినటువంటి రమీదా యొక్క ఇల్లును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. అలాగే బిలాల్ రదియల్లాహు అన్హు వారి యొక్క చెప్పుల యొక్క సవ్వడిని కూడా ప్రవక్త గారు విన్నారు. ఇంకాస్త ముందుకెళ్లితే ఒక అందమైనటువంటి పెద్ద భవనం కనిపించింది. ఆ భవనం ఎవరిది అని జిబ్రీల్ అలైహిస్సలాం వారిని అడిగారు. ఇది ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క భవనం అని చెప్పారు. ఆ భవనంలో ఒక అందమైనటువంటి యువతి కూడా కూర్చొని ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను ఆ భవనంలోకి వెళ్ళి చూద్దాం అనుకున్నాను, కానీ ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పౌరుషం నాకు గుర్తుకొచ్చింది, అందుకు నేను వెళ్ళలేదని చెప్పారు. ఈ మాట వినగానే ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, ఓ ప్రవక్త, నా తల్లిదండ్రులు మీకు అర్పితం కాను, నా ఇంటిలోకి మీరు వెళ్తే నేనేమైనా ఆపగలనా, నేనేమంటాను ప్రవక్త అని చెప్పి ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు స్వర్గవాసి అని, స్వర్గంలో ఆయన కొరకు ఇంద్ర భవనం ఉందన్నటువంటి శుభవార్తను కూడా ఇహ లోకంలో ఉండగానే ఇచ్చారు సోదరులారా. మరి అంతగా స్వర్గం ఖాయమైనప్పటికీ కూడా ఆయన ఏమంటున్నారంటే, ఒకవేళ ఆకాశం నుండి ఏదైనా పిలుపు వినపడిందంటే ఏమని, ఈ భూమండలంలో ఉన్న వారందరూ కూడా స్వర్గానికి వెళతారు, ఒకే ఒక వ్యక్తి నరకానికి పోతాడు అని పిలుపు వినపడితే గనక ఆ ఒక్క వ్యక్తిని నేనేమో అని చెప్పి భయపడతాను నేను అల్లాహ్తో అని చెప్పారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. అలాగే మునాఫికుల యొక్క జాబితాలో నా పేరేమైనా ఉందేమో అని చెప్పేసి భయపడినటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు అన్హు వారు. అంతగా ఆయన అల్లాహ్తో భయపడేటువంటి వ్యక్తి. ఎప్పటికీ స్వర్గం ఖాయమైపోయింది, స్వర్గంలో ఆయన స్థానం చూపించబడింది, స్వర్గంలో ఆయన కొరకు ప్రసాదించబడిన ఇల్లు కూడా చూపబడింది. అయినప్పటికీ కూడా నేను మునాఫికులలో ఉన్నానేమో అని చెప్పేసి భయపడినటువంటి దైవ భీతి పరుడు, అతి ఉత్తముడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. సోదరులారా, బుఖారీ, ముస్లిం. సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కొందరు ఖురైషీ స్త్రీలందరూ కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈలోపు ఉమర్ రదియల్లాహు అన్హు వారు వచ్చి డోర్ తట్టి, ప్రవక్త నేను రావచ్చా అని అనుమతి కోరారు. ప్రవక్త గారు లోపలికి రమ్మన్నారు. లోపలికి రమ్మనగానే ఉమర్ రదియల్లాహు అన్హు వారు రావడం చూసి అక్కడ కూర్చున్న ఖురైషీ స్త్రీలందరూ గబాలున లేచి పరదా చాటుకి వెళ్ళిపోయారన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సంఘటనను చూసి నవ్వారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు వచ్చి, ఓ ప్రవక్త, అల్లాహ్ మిమ్మల్ని ఎల్లవేళలా ఇదే విధంగా నవ్వుతూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఏమైంది ప్రవక్త అనగానే, ఏం లేదు ఉమర్, నువ్వు రావటం చూసి స్త్రీలు పారిపోయారు, పరదా వెనకల దాక్కున్నారు. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు అన్నారు, ఓ ఖురైషీ స్త్రీమణులారా, మీరు ఎవరికైతే భయపడాలో ఆయనకు భయపడకుండా నాకు భయపడుతున్నారా? అంటే మీరు ప్రవక్తకు భయపడాల్సింది పోయి నాకు భయపడుతున్నారా మీరు అని చెప్పారు. ఉమర్, మరేమనుకుంటున్నావు? ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో ఆ శక్తివంతుని సాక్షిగా నేను చెబుతున్నాను, నువ్వు ఒక దారిలో వస్తూ ఉంటే శైతాను మరో దారి వెతుక్కొని పారిపోతాడు, నీకెదురుగా రాలేడు, అంతగా భయపడతాడు శైతాన్ నీకు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, అంత దైవ భీతి పరుడు, ధర్మ నిష్ఠాపరుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. అలాగే సోదరులారా, తిర్మిజీ హదీసు ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ఉల్లేఖనము, కొంతమంది పిల్లలు కేరింతలు కొడుతూ అల్లరి చేస్తూ ఉన్నారు. ఏమిటా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేచి చూడగా ఒక నల్లటి జాతి స్త్రీ నాట్యం ఆడుతూ ఉంది. ఆమె చుట్టూ పిల్లలందరూ చేరి ఆనందంతో కేరింతలు కొడుతూ కేకలేస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయిషా, ఈ గారడి నువ్వు కూడా చూస్తావా? అయితే చూడు అని చెప్పేసి ఆయిషా రదియల్లాహు అన్హా వారిని తీసుకెళ్లారు. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భుజం మీద ఆమె ముఖాన్ని పెట్టి ఆ గారడిని అంతా కూడా ఆమె చూస్తూ ఉంది. ఈ విధంగా పిల్లలందరూ కూడా ఉన్నారు, ప్రవక్త గారు ఉన్నారు, ఆయిషా రదియల్లాహు అన్హా వారు కూడా చూస్తున్నారు. ఈ లోపు ఉమర్ రదియల్లాహు అన్హు వారు వచ్చారు. రాగానే
ఆ డాన్స్ వేసేటటువంటి ఆమె, ఆ పిల్లలు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా పొలోమని వెళ్ళిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ. ఉమర్ రదియల్లాహు అన్హు వారిని చూసి భయపడ్డారు అందరూ కూడా. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మానవుల్లోని జిన్నాతుల్లోని శైతానులు ఈ ఉమర్ను చూసి భయపడతారు అని చెప్పారు. ఆ విధంగా మానవుల్లోని శైతానులు, జిన్నాతుల్లోని శైతానులు కూడా ఉమర్ రదియల్లాహు అన్హు వారిని చూసి భయపడతారు, పారిపోతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, అంతటి ధర్మ నిష్ఠాపరుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. ఎందుకంటే సోదరులారా, ఈ మాట వాస్తవం. ఉమర్ రదియల్లాహు అన్హు వారు దండెత్తి ఒక దేశం మీదకి వస్తున్నారంటే ఆ దేశ రాజులు ఉమర్ రదియల్లాహు అన్హు వారి మీద కత్తెత్తడానికి భయపడే వాళ్ళు. ఆయన పేరు వినగానే గుండెల్లో దడలు పుట్టి రాజ్యాలే ఆయనకు అప్పగించేసి పారిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సోదరులారా. అలాంటి వ్యక్తి, అంతటి పౌరుషం కలిగినటువంటి వాడు, అంతటి ధీరుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. అబూదావుద్ హదీస్, ఇబ్నే మాజా, బురైదా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, పాలకుల్లో, న్యాయమూర్తులలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. అంటే న్యాయం చెప్పేటువంటి వాళ్ళు, జడ్జీలు అనుకోండి. జడ్జీలలో 3 రకాలు ఉంటారు. ఆ 3 రకాల్లోనే ఒక రకం వారు స్వర్గానికి వెళతారు, 2 రకాల వాళ్ళు నరకానికి పోతారు అని చెప్పారు. ఒక రకం వాళ్ళు ఎవరంటే పూర్తి సత్యాన్ని తెలుసుకొని నిజానిజాలను పరిశీలించి వాస్తవాన్ని గ్రహించి తీర్పు చెబుతారు, న్యాయం చేస్తారు. అలాంటి వారు స్వర్గానికి వెళ్తారు. రెండవ రకం వాళ్ళు ఎవరంటే నిజాన్ని గ్రహిస్తారు, వాస్తవాన్ని గ్రహిస్తారు, అయినా దాన్ని కప్పిపుచ్చి మోసపూరితమైన తీర్పు ఇస్తారు. ఆ జడ్జి కూడా నరకానికి పోతాడు. మూడో రకం ఎవరనంటే అసలు సత్యాన్నే గ్రహించరు, నిజానిజాలను పరిశీలించకుండా మూర్ఖంగా తీర్పు ఇస్తారు, అన్యాయం చేసి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. కావున ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఎలాంటి తీర్పులు చెప్పేటువంటి వ్యక్తి అనంటే నిజాలను పరిశీలన చేసేటటువంటి వ్యక్తి. తన మన అన్నటువంటి తేడాలు భేదాలు ఆయన దగ్గర ఉండేవి కాదు సోదరులా. న్యాయం అనిపించిందంటే గనక ఎంతటి వారికైనా సరే అది న్యాయం చేసి తీరుతాడు. అల్హమ్దులిల్లా. న్యాయం అనిపించింది, ధర్మం అనిపించిందంటే కనుక ఎదుటిగా ఉన్నవాడు ఎంత పెద్ద రాజు అయినప్పటికీ, నాయకుడు అయినప్పుడు కూడా అతనికి భయపడకుండా తీర్పులు చెప్పేటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు అన్హు వారు. సోదరులారా, ఈ హదీసును ఎంతగా ఉమర్ రదియల్లాహు అన్హు వారు పట్టుకున్నారంటే సోదరులారా, ఇబ్నే హజర్ అస్కలాని అల్ అసాబాలో 5/35 పేజీ నంబర్ 6242లో ఈ యొక్క వృత్తాంతం ఉంది. అదేమిటంటే సోదరులారా, ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క కుమారుడు అబ్దుర్ రహ్మాన్ ఉండేవాడు. ఈజిప్టులో ఆయన అబూ సిర్వా ఉక్బా బిన్ అల్ హారిస్ అనేటువంటి ఒక వ్యక్తితో అతనికి స్నేహం ఏర్పడింది. స్నేహం ఏర్పడిన తర్వాత అతను మద్యం తాగేవాడు. ఆయనతో కలిసి ఆయన చెడు సావాసం వల్ల ఒకరోజు ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క కుమారుడైనటువంటి అబ్దుర్ రహ్మాన్ కూడా మద్యం తాగాడు. తాగిన తర్వాత కైపు మత్తు దిగిపోయిన తర్వాత ఆయనకు అల్లా అంటే భయం వేసింది. ఆ ఈజిప్టులో అప్పటి వరకు ఆయన అక్కడ గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే అమ్ర్ బిన్ అల్ ఆస్. ఆయన దగ్గరికి వెళ్ళారు. అబ్దుర్ రహ్మాన్ వెళ్ళి, అయ్యా నేను మద్యం సేవించాను, తప్పు చేశాను, నన్ను శిక్షించండి, నన్ను పరిశుద్ధపరచండి అని చెప్పేసి అడిగారు. అమ్ర్ బిన్ ఆస్ కొరడా శిక్షలు విధించారు. అయితే ఉమర్ రదియల్లాహు అన్హు వారికి కూడా ఈ విషయం తెలిసి ఉత్తరం రాశారు. అబ్దుర్ రహ్మాన్ వెంటనే తక్షణమే మదీనాకు పంపాలని. మదీనాకు వచ్చారు. మదీనాకు వచ్చిన తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వారు తన కుమారుడైనటువంటి అబ్దుర్ రహ్మాన్ మద్యం తాగినందుకు గాను మరియు అతను చెడు సావాసం చేసినందుకు గాను మళ్ళీ కొరడా దెబ్బలు కొట్టారు. సోదరులారా, నా కొడుకు కదా, నేను రాజ్యానికి రాజును కదా, నా కొడుకే కదా, నన్నెవరు ప్రశ్నిస్తారు, నన్నెవరు అడ్డుకుంటారు అన్నటువంటి స్వార్థ భావన రవ్వంతైనా లేకుండా నీతిగా న్యాయాన్ని పాటించినటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు అన్హు వారు. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. అదే విధంగా అక్కడ ఆల్రెడీ అమ్ర్ బిన్ అల్ ఆస్ శిక్షించాడు. అయినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి పిలిపించి ఉమర్ రదియల్లాహు అన్హు వారు తన కుమారుని చెడు సావాసం ఎందుకు చేశామని మళ్ళీ దండించి కొట్టారు. సోదరులారా, మన బిడ్డనైతే మనం వెనకేసుకొని వస్తాం. ఎవరైనా తప్పు చేస్తే దండిస్తాం. మన బిడ్డలైతే గనక మనం తప్పును కప్పిపుచ్చి వెనకేసుకొని వస్తాం.
నీతి న్యాయాన్ని 4 పాదాల మీద నిలిపినటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు అన్హు వారు. సోదరులారా, నిజమైనటువంటి ముస్లిం అంటే ఇలాగే ఉంటాడు. సత్యాన్ని నమ్మినటువంటి వాడు, ధర్మాన్ని నమ్మినటువంటి వాడు, అల్లాహ్కు భయపడినటువంటి ముస్లిం అంటే ఇలాగే ఉంటాడు. మరి ముస్లిం అంటే ఏంటి? పేరు పెట్టుకుంటేనో, జుబ్బా వేసుకుంటేనో, వేషధారణ ఉంటేనో ముస్లిం కాలేడు. అల్లాహ్కు భయపడి నీతికి న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి ముస్లిం అంటే. నా కుమారుడే కదా అని వెనకేసుకు రాలేదు. ప్రజలు ఏ విధంగా మద్యం తాగితే కొడతారో అదే విధంగా అంతకంటే ఎక్కువగా తన కుమారుని దండించారు ఆయన. ఆ విధంగా న్యాయాన్ని పరిపూర్ణంగా నెలకొల్పినటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు అన్హు వారు. సోదరులారా, సూరే నిసా 135వ ఆయతులో అల్లాహ్ తాలా ఈ మాట చెబుతున్నాడు, న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి, అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రండి. వ్యవహారం మీ తల్లికి సంబంధించిందైనా, మీ తల్లిదండ్రులకు సంబంధించిందైనా, మీ అన్నదమ్ములకు సంబంధించిందైనా, మీ కుమారులకు సంబంధించిందైనా, మీ పరివారానికి సంబంధించిందైనా, పేదలైనా ధనికులైనా ఎవరైనా సరే అల్లాహ్ కొరకు నీతిగా సాక్ష్యం ఇవ్వడానికి నిలబడండి. ప్రాపంచిక ప్రలోభాలకు లొంగి న్యాయాన్ని అల్ప ధరలకు అమ్ముకోకండి. న్యాయం పైన గట్టిగా నిలబడండి అని చెప్పడం జరిగింది. సోదరులారా, ఈ ఆయతును 100కు 100% అమలు చేసినటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు అన్హు వారు. మరి ఈరోజు మన వ్యవహారం ఎలా ఉంటుంది సోదరులారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక భూమి వ్యవహారమే గనక వచ్చిందంటే మనము ఎవరి వైపునకు మొగ్గుతాం? మన తమ్ముడు పరాయోడు అనుకోండి, మనము ఇక్కడ న్యాయం అన్యాయం ఏమి ఆలోచించాం. మన తమ్ముడు ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాం. మన దగ్గర ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ ధర్మం ఉంది? ఉబై బిన్ కాబ్ రదియల్లాహు అన్హు వారు, ఉమర్ రదియల్లాహు అన్హు వారు, వీళ్ళిద్దరి యొక్క భూమి తగాదా వచ్చింది. కాజీ దగ్గరికి వెళ్ళారు, న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళారు. న్యాయమూర్తి ఉమర్ రదియల్లాహు అన్హు వారిని చూడగానే అమీరుల్ మోమినీన్ వచ్చి ఇక్కడ కూర్చోండి అని అన్నారు. ఈ మాట చెప్పగానే ఉమర్ రదియల్లాహు అన్హు వారి కోపం వచ్చింది. నేను కూడా నింద మోపబడిన వాడిని, ఆ వ్యక్తి కూడా నింద మోపబడిన వాడే, ఇరువురం కూడా ఒక పరిష్కారం కోసం నీ వద్దకు వచ్చాం, కానీ నన్ను మాత్రమే నువ్వు గౌరవించావు, ఇది న్యాయాధిపతికి సరైనది కాదని చెప్పేసి ఉమర్ రదియల్లాహు అన్హు వారు వార్నింగ్ ఇచ్చారు జడ్జికి. అల్లాహు అక్బర్. మనమైతే పొంగి పొరలిపోతాం, బా నాకు స్పెషల్ గా కుర్చీ వేసాడు, అతన్ని పట్టించుకోలేదు, నా కథ అది అని చెప్పేసి. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమన్నారు? నన్ను సాధారణంగా పేరు పెట్టి పిలువు, నేను అమీరుల్ మోమినీన్ గా ఇక్కడికి రాలేదు, ఒక ఫిర్యాదు మోపబడిన వ్యక్తిగా నేను వచ్చాను, న్యాయాన్ని పాటించు అని చెప్పి జడ్జికి చెప్పారు. సోదరులారా, అంతటి న్యాయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు అన్హు వారు. సోదరులారా, ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క న్యాయం ఎలా ఉండేది, ఏ మటుకు ఉండేది అని అంటే సోదరులారా, ఇబ్నే సాద్ అత్-తబకాత్ అల్-కుబ్రా, సునన్ అల్-కుబ్రా బైహకీలో తెలియజేయడం జరిగింది. ఉమర్ రదియల్లాహు అన్హు వారు బజారులో ఒక పల్లెటూరి వ్యక్తి దగ్గర గుర్రం కొనుగోలు చేశారు. గుర్రం కొనుగోలు చేసి గుర్రం మీద ఎక్కి సవారీ చేశారు. ఆ గుర్రము కింద పడి కాలు ఇరిగింది దానికి. తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఆ పల్లెటూరి వ్యక్తి దగ్గరకు వచ్చి, ఏమయ్యా ఈ గుర్రం నాకొద్దు, దీన్ని నువ్వు తీసుకో వెనక్కి అని చెప్పారు. ఉమర్ గారు, నేను మీకు గుర్రం ఇచ్చేటప్పుడు గుర్రం బాగా ఉన్నింది, మీరేమో కాళ్ళు విరగొట్టుకొని వచ్చారు, నాకు ఈ గుర్రం వద్దు, నాకు డబ్బులు ఇచ్చి గుర్రం మీరే తీసుకోండి అని అక్కడ వాదన జరిగింది. ఇరువురు కలిసి షురై అనేటువంటి ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళారు. షురై అనేటువంటి ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఆయన వీళ్ళిద్దరి యొక్క వాదనలు వినేమన్నారంటే, ఉమర్, మీరు గుర్రం తీసుకునేటప్పుడు బాగానే ఉండింది, మీ చేతిలో అది గాయపడింది, కావున తప్పు మీది, మీరు ఆ గుర్రాన్ని బాగు చేసైనా ఇవ్వండి, లేదంటే డబ్బులైనా అతనికి చెల్లించండి, తప్పు మీది అని చెప్పారు. షురై ఎవరు తెలుసా? ఆయన ఒక న్యాయమూర్తి. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఎవరు? ఈ ప్రపంచంలో సగ భూభాగానికి రాజుని అంటున్నాడు, తప్పు నీది. అల్లాహు అక్బర్.
ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఆయన చెప్పిన న్యాయం నచ్చి, ఆయన చెప్పినటువంటి మాటలను ధర్మంగా భావించి, ఇలాంటి న్యాయమూర్తి ఉండాల్సింది ఇక్కడ కాదు అని చెప్పేసి కూఫాకు పంపారు. కూఫాకి ఎందుకు పంపారు? కూఫాలో అక్కడ ఫిత్నాలు ఎక్కువ. ఆ ఫిత్నాలకు ఈయన సరైనటువంటి న్యాయపతి అని నమ్మాడు కాబట్టి కూఫాకు పంపాడు. అలాంటి న్యాయం ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క కాలంలో పరిఢవిల్లింది సోదరులారా. ఒక చిన్నపాటి పదవిలో ఉన్నప్పటికీ కూడా తన మాటే చెల్లుతుంది, తన మాట నెగ్గుతుంది, తన ఏది చెబితే అదే నెరవేరుతుంది. కానీ ఉమర్ రదియల్లాహు అన్హు వారు సగ భూభాగానికి ఖలీఫా అయ్యుండి కూడా సాధారణంగా ఒక న్యాయమూర్తి దగ్గర చేతులు కట్టుకొని, అయ్యా మీరు చెప్పింది నేను వింటాను అని చెప్పేటువంటి మాట వచ్చిందంటే ఎంతటి దైవ భీతిపరుడు, ఎంతటి న్యాయము, ఎంతటి సత్యము, ఎంతటి ధర్మము ఆయనలో ఉండాలి సోదరులారా. మరి అలాంటి ఆదర్శమూర్తులే మనకు ఆదర్శం సోదరులారా. అలాంటి వారి జీవితాలే మనం ఐడియల్ గా తీసుకొని జీవితం గడపాలి సోదరులారా. సోదరులారా, షురై అనేటువంటి వ్యక్తి ఎలాంటి న్యాయమూర్తి తెలుసా? ఇబ్నే అసాకిర్లో తెలియజేయడం జరిగింది. షురై అనేటువంటి న్యాయమూర్తి ఎలాంటి వ్యక్తి అనంటే, ఒకానొక రోజు ఆయన న్యాయస్థానంలోకి ఇమాం షాబీ రహమతుల్లాహి అలైహి గారు వచ్చారు. ఆయన ఆస్థానంలో కూర్చొని ఉన్నారు. ఈలోపు ఒక స్త్రీ ఒక పురుషుని మీద ఫిర్యాదు చేస్తూ ఆ న్యాయస్థానానికి వచ్చింది. లబో దిబోమంటూ ఏడుస్తూ 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 అతని మీద ఫిర్యాదులు చేస్తుంది, ఆ పురుషుని మీద. ఇదంతా చూస్తున్నటువంటి ఇమాం షాబీ రహమతుల్లాహి అలైహి గారు ఏమన్నారంటే, అబూ ఉమయ్య, ఆ స్త్రీ అణిచివేతకు గురయ్యింది అని పలికారు. ఈ మాట పలకగానే షురై ఏమన్నాడంటే, షాబీ, నువ్వేమనుకుంటున్నావు? న్యాయం ఆ స్త్రీ పక్షాన ఉందనుకుంటున్నావా? నువ్వెలా చెప్పగలవు? ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి సోదరులు కూడా యూసుఫ్ అలైహిస్సలాం వారిని మోసగించి చిత్రహింసలు పెట్టి బావిలో పడేసి ఏడ్చుకుంటూ యాకూబ్ అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళారు. ఏడ్చినంత మాత్రాన న్యాయం వారి వైపు ఉందని నువ్వు అనుకుంటున్నావా? నిజాలను పరిశీలన చేసి సత్యాలను వాస్తవాలను పరిశీలన చేసి తీర్పు ఇవ్వాలి, ఏడుపు చూసి కాదు అని షాబీ రహమతుల్లాహి అలైహి గారికి షురై అనేటువంటి న్యాయమూర్తి సమాధానం ఇచ్చారు సోదరులారా. అంతటి గొప్ప న్యాయాన్ని నడిపించగలిగినటువంటి వ్యక్తి షురై. అలాంటి న్యాయమూర్తిని కూఫాకు పంపారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. కావున సోదరులారా, న్యాయం అనేది మన వారికి ఒకవైపు, ఎదుటి వారికి ఒకవైపు ఉన్నట్లు ఆ కాలపు ప్రజల్లో ఎప్పుడు మనం చూడలేదు. కానీ నేడు ఎంత తప్పిదం ఉన్నప్పటికీ, ఎంత పాపం ఉన్నప్పటికీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఏదో గొడవ జరుగుతుంది, అన్యాయంగా పోయి ఒక స్త్రీని ఏదో అన్నాడు, లేదంటే కొట్టాడు, లేదంటే ఏదైనా చేశాడు. ఇప్పుడు నిజంగానే పరాయి స్త్రీని ఈ విధంగా చేశాడు, వాడు నా కొడుకో, నా అన్నదమ్ముడో, లేకపోతే బామర్దో, బావో, ఎవడో, న్యాయానికి నిలబడతావా? లేకపోతే మనం వాడిని కాపాడుకోవాలని పాకులాడతామా? చెప్పండి. తప్పుడు వాడు అయినప్పటికీ కూడా మన వాడిని కాపాడుకోవడానికి పాకులాడతామే తప్ప ఇది తప్పు, ఇది అన్యాయం, వీడికి శిక్ష పడాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారా? అలా చేశాడంటే గనక అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ దృష్టిలో అలాంటి వాడు ధర్మాత్ముడు. కానీ ఈరోజు న్యాయం, ధర్మం అనేది తొక్కి వేసి మన వాళ్ళ కోసము ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితి ఉంది. కావున ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క జీవితంలో న్యాయం అంటే ఏంటో, ధర్మం అంటే ఏమిటో మనమందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఒకానొక సందర్భంలో సిరియా నుండి మదీనాకు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూద్దామని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళారు. బయటికి వెళితే ఒక ముసలావిడ కనిపించింది. ఉమర్ రదియల్లాహు అన్హు వారు వెళ్ళి అడుగుతున్నారు, ఏమమ్మా ఈ నాయకుని యొక్క పరిపాలన ఎలా ఉంది అని అడిగారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారని ఆమెకి తెలియదు. ఎలా ఉందంటే ఆమె ఏం చెప్పిందంటే, ఈ ఉమర్ ఖలీఫాగా అయినప్పటి నుంచి నాకు ఒక్క రూపాయి కూడా డబ్బులు రాలేదు, పింఛను కూడా రాలేదని చెప్పేసి ఫిర్యాదు చేసింది.
అమ్మా నీ గురించి ఉమరుకి తెలిసి ఉండదులే అని అంటే, ఎందుకు తెలియదు, అతను నాయకుడు కాదా, తెలుసుకోవాల్సిన బాధ్యత అతని మీద లేదా అని చెప్పేసి గద్దించింది. ఆ మాట చెప్పగానే, లేదమ్మా నీ సమస్యను ఉమర్ రదియల్లాహు వారి దగ్గరికి తీసుకెళ్దాము, అతని దగ్గరికి వెళ్ళి ఉండదు అని చెప్పారు. ఈ లోపు అలీ రదియల్లాహు వారు, ఇబ్నే మసూద్ రదియల్లాహు వారు ఇద్దరు ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చి అమీరుల్ మోమినీన్ అస్సలాము అలైకుం అని చెప్పేసి అన్నారు. ఆమె ఇలా చూసింది, అయ్యో ఈయన అమీరుల్ మోమినీన్, ఉమర్ రదియల్లాహు వారు ఈయన ఎన్ని మాటలు అన్నానా నేను అని చెప్పేసి భయపడిపోయింది వృద్ధురాలు. తర్వాత వాళ్ళిద్దరిని పిలిచి, నా పరిపాలనలో ఈ వృద్ధురాలికి అన్యాయం జరిగింది, నేను ఇప్పుడు మీ ఇద్దరి సమక్షంలో నేను రాతపూర్వకంగా చెప్పిస్తున్నాను, ఈమెకు న్యాయం చేస్తాను, మరియు ఈమెకు 20 వెండి నాణ్యాలు ఇవ్వండి అని చెప్పేసి, ప్రస్తుతానికి ఆయన దగ్గర డబ్బు లేదు, తర్వాత ఇస్తానని వాళ్ళిద్దరిని సాక్షులుగా పెట్టుకొని రాత పత్రం రాయించి అక్కడి నుంచి బయలుదేరారు ఉమర్ రదియల్లాహు వారు. సోదరులారా, ఈ విధంగా ధర్మాన్ని 4 పాదాల మీద నడిపినటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు వారు సోదరులారా. మరి అలాంటి వాళ్ళు నడిపిన ధర్మంలో మనం ఉంటూ ఈరోజు వాళ్ళ అడుగుజాడల్లో ఏ మాత్రం నడుచుకుంటున్నాం, వాళ్ళ మాటలను ఏ మాత్రం మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం, వాళ్ళ యొక్క చరిత్రను మనం ఏ మాత్రం వినబడింపజేసుకుంటున్నాం. సోదరులారా, అల్లాహ్ తాలా అది తెలియజేస్తున్నాడు, న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. అది మీ యొక్క బంధువులకు సంబంధించిందైనా, మీ తల్లిదండ్రులకు సంబంధించిన, మీ అన్నదమ్ములకు సంబంధించిందైనా, అది ఎవరికి సంబంధించిందైనా సరే న్యాయం విషయంలో గట్టిగా నిలబడండి. న్యాయం పక్షాన సాక్షులుగా ఉండండి, న్యాయం పక్కన నిలబడండి అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కావున మనం ఏదైనా గొడవలు జరిగిన వ్యవహారం, అది భూమిది కానీ, ఇంట్లో భార్య భర్తలు కానీ, ఎవరిదైనా సరే న్యాయం ఏ పక్కుంటే ఆ పక్క ఉండాలి. భార్య భర్తలు గొడవ జరిగితే కోడల పరాయిదని చెప్పేసి మన కొడుకు పక్కన వాదించడం కాదు. న్యాయం, తప్పులు ఎవరి వైపు ఉన్నాయి, వాస్తవాలు ఏంటి, నిజాలేంటి, నిజంగానే నా కొడుకు ఏమైనా తప్పుడోడా ఆలోచించి ఒక్కసారి. కొడుకు నీవాడని చెప్పి వెనకేసుకొని వచ్చి ఎవరో పరాయి ఇంటి అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయి మీద నిందలు మోపడం కాదు. కావున సోదరులారా, ఇస్లాం ధర్మం న్యాయానికి పెద్దపీట వేసింది. ఇస్లాం అంటేనే న్యాయం, ఇస్లాం అంటేనే ధర్మం. మరి ఇంతటి ధర్మంలో ముస్లిములుగా మనం జీవితం గడుపుతూ మన వ్యవహారం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు అన్యాయానికి, అధర్మానికి సాక్షులుగా నిలబడతాం, అధర్మం వైపునకు, అన్యాయం వైపునకు నిలబడతాం. కానీ రేపు తీర్పు దినం రోజున అల్లాహ్ తాలా మన లెక్కలు తేలుస్తాడు సోదరులారా. కావున డబ్బున్నోడు పక్కన, ధనం ఉన్నోడు పక్కన, అధికారం ఉన్నవాడి పక్కన నిలబడితే లాభం లేదు. న్యాయం ఏ పక్కుంటే ఆ పక్క నిలబడాలి, ధర్మం ఏ పక్కుంటే ఆ పక్క నిలబడాలి సోదరులారా. ఆ ధర్మమే, ఆ న్యాయమే ఇన్షాల్లా మనల్ని కాపాడుతుంది, ఇహపర లోకాల సాఫల్యాలకు మార్గం అవుతుంది సోదరులారా. మనం గనక అన్యాయ పక్షాన నిలబడితే రేపల్లా మన దగ్గర నుంచి లెక్క తీసుకుంటాడు. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. న్యాయం పక్షాన, ధర్మం పక్షాన సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని, సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనల్ని షిర్కు నుండి, కుఫ్ర్ నుండి, బిదాత్ నుండి రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్. ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.